నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్పో కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పాల్గొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ దేవాలయాల నిర్వహణలో ఉత్తమ పద్ధతులను తెలియజేసే ప్రత్యేక జ్ఞానపంచన కార్యక్రమంలో నిపుణుల నేతృత్వంలో చర్చలు, ప్రదర్శనలు, మాస్టర్ క్లాసులు, టెంపుల్ ట్యాక్స్. శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా టీటీడీ అడుగులు వేయడం శుభపరిణామం. తిరుమల శ్రీవారి సేవలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి, సమ్మెకాలపు ఒప్పందాలను తక్షణం అమలు చేయాలి. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తల ధర్నా. మృగాళ్ల పైశాచికత్వం, ప్రసవించిన విద్యార్థిని మృతి. పలమనేరు మండలంలో 10వ తరగతి విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చి మృతి చెందిన ఉదంతం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, అధికారులకు దిశానిర్దేశం. ఇక వార్తల్లోని వివరాలు. టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో 2025 ఫిబ్రవరి 17 నుంచి 19వ తేదీ వరకు తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న అంతర్జాతీయ దేవాలయాల సమావేశాల ఎక్స్పో కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్, వీరితో పాటు శ్రీపాద్ నాయక్, కేంద్ర సహాయ మంత్రి, నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ, తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, విశ్వజిత్ రాణే, గోవా ఆరోగ్య, అటవీ, పట్టణాభివృద్ధి, స్త్రీ మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రివర్యులు ఆశీష్ షెలార్, సాంకేతిక మరియు సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి మహారాష్ట్ర రోషన్ ఖౌంటే, టూరిజం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మరియు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ గోవా మంత్రి బిఆర్ నాయుడు, చైర్మన్ టీటీడీ తదితరులు వేదికపై పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పోతలపట్టు మురళీమోహన్, చంద్రగిరి పులివర్తి నాని, నగరి గాలి భానుప్రకాష్, శ్రీకాళహస్తి బొజ్జల సుధీర్ రెడ్డి, పలమనేరు అమరనాథ్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, ఆచార్య గోవిందదేవ్ గిరిజీ మహారాజ్, ఆధ్యాత్మిక నాయకులు మరియు పండితులు, సిఆర్ ముకుంద, జాయింట్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ఎస్, ప్రసాద్ లాడ్, చైర్మన్ ఐటీసీఎక్స్ ఎమ్మెల్సీ మహారాష్ట్ర, గిరీష్ వాసుదేవ్ కులకర్ణి, వ్యవస్థాపకులు ఐసీటీఎక్స్ మరియు టెంపుల్ కనెక్ట్, నేతాలాడ్, ప్రిన్సిపల్ అడ్వైజర్, ఇంటర్నేషనల్ టెంపుల్ కనెక్షన్ అండ్ ఎక్స్పో 2025, అలాగే ఫౌండర్ అంత్యోదయ ప్రతిష్టాన్ ప్రవీణ్ దారేకర్, మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే టీటీడీ ఈవో జె శ్యామలరావు, వినయ్ చంద్, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం మన్సల్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, కమిషనర్ దేవాదాయ శాఖ రామచంద్ర తదితరులు హాజరయ్యారు. వేదికపై ఏపీ, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులకు, మంత్రులకు పలువురిని సముచితంగా సన్మానించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్పో తిరుపతిలో జరుగుతున్న సందర్భంగా హార్దిక అభినందనలు తెలుపుతూ రాసిన లేఖను చదివి వినిపించారు. కాగా టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో 2025 ఫిబ్రవరి 17 నుంచి 19వ తేదీ వరకు తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ సెంటర్లో అంతర్జాతీయ దేవాలయాల సమావేశం నేడు అంగరంగ వైభవంగా ప్రముఖుల చేతుల మీదుగా సోమవారం సాయంత్రం పండుగ వాతావరణంలో ప్రారంభించడం జరిగింది. దేవాలయాల నిర్వహణలో ఉత్తమ పద్ధతులను తెలియజేసే ఈ ప్రత్యేక జ్ఞాన పంచన కార్యక్రమంలో నిపుణుల నేతృత్వంలో చర్చలు, ప్రదర్శనలు, వర్క్షాపులు, మాస్టర్ క్లాసులు, టెంపుల్ ట్యాక్స్ జరగనున్నాయి. 58 దేశాల నుంచి హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతాల భక్తి సంస్థల ప్రతినిధులు పలువురు ఇందులో పాల్గొననున్నారు. ఐసీటీఎక్స్ ద్వారా 58 దేశాల అంతటా 1581 దేవాలయాలను ఒకే వేదికపై అనుసంధానించడం ఈ కార్యక్రమం ద్వారా జరుగుతోంది. ఈ 3 రోజుల కన్వెన్షన్లో స్థిరత్వ మరియు పునరుత్పాదక ఇంధనం, దేవాలయాల పాలన మరియు సమ్మతి, దేవాలయ ఆర్థిక వ్యవస్థ, స్మార్ట్ టెంపుల్ పరిష్కారాలు వంటి అంశాలపై సెమినార్లు నిర్వహించనున్నారు. Recognizing temple as not just spiritual centers but also economic, cultural hubs, and also how to run the temples also they are discussing. Today there are very emotional speeches also. I am very happy. This grand event unites nearly 1581 temples from 17 countries. Not only India, that is the power of temples future also. I don't have any doubt. This is a great legacy inherited by
India and all of us. This will go globally. It won't stop here. Nearly 685 more participants are joining virtually. Today and tomorrow, 111 speakers of different eminent areas are going to address, 15 workshops, and also I have seen 60 plus stalls. Earlier I used to talk around mid-90s, I used to talk about technology. Now everybody is talking about technology. I am very happy. At that time I started off technology, IT. Every family should have one IT professional. Now we are talking 2025. Every family should have one AI professional. It is very interesting. Recently one survey, global survey they conducted. IT, especially AI utilization, if you see, in India 65% of people are adopting AI in one way or the other way, whereas global average 31%. We are far, far ahead of adoption of technology. But at the same time, technology is one, God is one. There is no replacement for God. God is God. Any scientist, technology expert, or everybody has to follow the destiny decided by God. So we are all instrumental, and ultimately we have to depend only on God. And at the same time, we have to do our duty. That is what God has destined to do. అంతర్జాతీయ దేవాలయాల కార్యక్రమంలో పాల్గొనడానికి సోమవారం మధ్యాహ్నం 3:53 రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సాదర స్వాగతం లభించింది. రెవెన్యూ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, డీఐజీ షిమోషి బాజ్పై, చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, సత్యవేడు, వెంకటగిరి, నగరి, పూతలపట్టు, గంగాధర నెల్లూరు ఎమ్మెల్యేలు పులివర్తి వెంకటముని ప్రసాద్ అలియాస్ నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, నెలవల విజయశ్రీ, కోనేటి ఆదిమూలం, కురుగొండ్ల రామకృష్ణ, భానుప్రకాష్, మురళీమోహన్, డాక్టర్ విఎం థామస్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న అంతర్జాతీయ దేవాలయాల సమావేశంలో పాల్గొనడానికి రేణిగుంట విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా టీటీడీ అడుగులు వేయడం శుభ పరిణామమని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. సోమవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రికి ఆలయాధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేయగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ నేపథ్యంలో ఆలయం వెలుపలకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. ఎన్డీఏ హయాంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా టీటీడీ చైర్మన్ చర్యలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని 2015లో టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సుమారుగా అక్కడ కొన్ని కార్యక్రమాలకు ఒక గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు సీఎం హోదాలో ఆ రోజు ఉపమాక వెంకన్న స్వామిని దర్శనం చేసుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎలాగైనా అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయడం దగ్గర నుంచి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ టెంపుల్ని బాగా అభివృద్ధి చేయాలి అని ఆ రోజు సంకల్పించుకొని ఆ రోజు ఒక మాస్టర్ ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాం. ఆ రోజు అదే తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఎంతో కొంత మీ అందరికీ తెలుసు ఎంతో కొంత కొంచెం నిర్లక్ష్యానికి గురైన పరిస్థితి అయితే కనిపించింది. తర్వాత మళ్ళీ ఈ రోజు మళ్ళీ మార్చి 10వ తారీఖున ఉపమాక వెంకన్న స్వామి కళ్యాణోత్సవం అనేది చాలా ఘనంగా జరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుమారుగా 1,00,000 నుంచి 1,20,000 వరకు కూడా భక్తులు వచ్చి ఆ రోజు స్వామివారిని దర్శించుకోవటం అనేది జరుగుతుంది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉపమాక వెంకటేశ్వర స్వామి అనేసరికి చాలా
వాళ్ళందరికీ కూడా భక్తి భావాలు ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఆనవాయితీ ఏంటంటే ఆ స్వామివారిని దర్శించుకొని ఆ కళ్యాణాన్ని వీక్షించి తర్వాత అక్కడ సుమారుగా 20 రోజుల పాటు జాతర జరుగుతుంది. ఆ జాతరలో స్పైసెస్ అమ్ముతారు. ఆ 20 రోజుల పాటు ఆ స్పైసెస్ కొని తీసుకెళ్ళి ఆ క్షేత్రంలో ఉన్న స్పైసెస్ కొని తీసుకెళ్ళి వాళ్ళు వంటల్లో కానీ వాళ్ళు తినే పదార్థాల్లో కానీ ఉపయోగించుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటారని ఒక నమ్మకం. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయం అనేసరికి వెంకటేశ్వర స్వామి నైట్ అక్కడ స్టే చేస్తారు, సేద తీరుతారు అని ఒక ప్రతీక. ప్రతి దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే శుక్రవారం అభిషేకం జరిగితే కేవలం ఉప్మాక వెంకన్న స్వామి ఆలయంలో ప్రతిరోజు కూడా అభిషేకం జరిగే ఏకైక టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉప్మాక వెంకటేశ్వర స్వామి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరియు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పాల్గొననున్న ప్రదేశాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు. టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంత్యోదయ ప్రతిష్టాన్ సహకారంతో 2025 ఫిబ్రవరి 17 నుంచి 19వ తేదీ వరకు తిరుపతిలోని ఆశా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న అంతర్జాతీయ దేవాలయాల సమావేశాల ఎక్స్పో కార్యక్రమానికి ముఖ్యమంత్రులు పాల్గొననున్న దృష్ట్యా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అలాగే జాయింట్ కలెక్టర్ శుభం మన్సల్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఫిబ్రవరి 17th, 18th, 19th ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు ఓపెనింగ్కి మనకి హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా. అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ విల్ బి ద చీఫ్ గెస్ట్ and Maharashtra Chief Minister garu, Goa Chief Minister garu will be the special guest of honor to this program, along with the Union Cabinet Minister for New and Renewable Energy Shripad Nayak garu kuda deeniki vichey unnaru. అదే విధంగా మహారాష్ట్ర నుంచి కూడా ఇంకొక ఇద్దరు స్టేట్ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా దీనికి రాబోతున్నారు. ఈ ప్రోగ్రామ్కి మన టీటీడీ చైర్మన్ గారితో పాటు దేశ నలుమూలల నుంచి టెంపుల్స్ నుంచి స్పిరిచువల్ లీడర్స్, అదేవిధంగా ధర్మకర్తలు, మిగతా టెంపుల్ అడ్మినిస్ట్రేటర్స్ కూడా ఈ కన్వెన్షన్కి రాబోతున్నారు. ఈ 3 days కూడా వేరియస్ ప్యానల్ డిస్కషన్స్, సెమినార్స్, ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ 3 రోజులు ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈరోజు ప్రోగ్రాంలో మన ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ అయినటువంటి మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారితో పాటు యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ అండ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గోవా అండ్ మహారాష్ట్ర ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి వచ్చే వినతులను వెంటనే పరిష్కరించాలని తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి అన్నారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా 15 మంది, నేరుగా మరో 27 మంది వచ్చిన వినతులను అందించారు. టౌన్ క్లబ్కు టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, సచివాలయ కార్యదర్శుల బదిలీలకు అవకాశం కల్పించాలని డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్ర, అన్నా అనిత, రేవతి, కల్పన, శైలజాలు వినతిపత్రం అందించారు. నగరపాలక సంస్థ ఉద్యోగులకు తూకివాకం వద్ద ఇంటి స్థలాలు ఇవ్వాలని యూనియన్ నాయకులు కోరారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ గృహాల కోసం డబ్బులు కట్టామని, ఇవ్వలేదు, ఇప్పించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, గోవిందనగర్లో అక్రమంగా బోరు వేసి వినియోగిస్తున్నారు, చర్యలు తీసుకోవాలని, కొర్లగుంట మారుతినగర్లో మురుగునీటి కాలువలు పునర్నిర్మించాలని, బీపీఎస్ చేసుకున్న నీటి పన్ను ఎక్కువ వస్తోందని, రవీంద్రనగర్లో వాటర్ లైన్ ఏర్పాటు చేయాలని, ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించాలని, వినాయక సాగర్లో త్రాగునీటి వసతి కల్పించాలని ప్రజలు కోరారని తెలిపారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్లు తులసికుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ మహాపాత్ర, రెవెన్యూ ఆఫీసర్లు సేతుమాధవ్, రవి, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, డీఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, గత ఎన్నికలకు ముందు 42 రోజులు సమ్మె తర్వాత ప్రభుత్వం ఇచ్చిన మీట్స్ కాపీని అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమంలో భాగంగా సోమవారం తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తిరుపతి ప్రాజెక్టు అంగన్వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మన రాష్ట్రంలో పేద గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అనేక సేవలందిస్తున్నారని తెలిపారు. ఐసీడీఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు అవుతున్న కేంద్ర ప్రభుత్వం నేటికి వీరి సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేస్తోందని, మొన్న ప్రవేశపెట్టిన పార్లమెంటులో బడ్జెట్ కూడా ఐసీడీఎస్కు నిధుల కేటాయింపులో కోత విధించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదని, అంగన్వాడీలకు వేతనాల పెంపు తదితర సమస్యల పరిష్కారం కోసం 42 రోజుల పాటు చారిత్రాత్మక సమ్మె నిర్వహించిన సమ్మె ముగింపు సందర్భంగా 2024 జూలైలో వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలను పరిష్కారం చేస్తామని మీట్స్ కాపీ ఇచ్చారని తెలిపారు. అయితే నేటి వరకు సమస్యల పరిష్కారం కాలేదని, కాబట్టి అంగన్వాడీ సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్ట్ ఆఫీసుల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్లందరికీ సమస్యల పరిష్కారం అయ్యే వరకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తెలిపారు. పెండింగులో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, మెనూ ఛార్జీలను పెంచి ఉచితంగా ప్రభుత్వమే గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు కనీసం 3 నెలల పాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్ మాట్లాడుతూ, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశంలోని శ్రామిక మహిళలను మరోసారి మోసం చేసిందని, స్కీమర్లకు ఆహార భద్రతకు బడ్జెట్ కేటాయింపులు తగ్గించిందని, 2025-26కు సంబంధించి ఐసిడిఎస్కు కేవలం 21,096 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారన్నారు. 150 కోట్ల పెరుగుదల ఉన్నట్లు కనబడిన ద్రవ్యోల్బణం పరిగణలోనికి తీసుకుంటే బడ్జెట్ కేటాయింపుల వాస్తవ తగ్గుదల ఉందని తెలిపారు. మన దేశంలో 37% మంది పిల్లలు ఎదుగుదల లేకుండా బాధపడుతున్నారన్నారు. 17% మంది బరువు తక్కువగా ఉన్నారని, భారతదేశంలో ప్రతి సంవత్సరం 8,80,000 మంది 5 సంవత్సరాల లోపు పిల్లలు మరణిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో బేటీ బచావో బేటీ పడావో నినాదాలు పేరుకే గాని ఆచరణలో ఎక్కడా కనబడడం లేదని విమర్శించారు. 2022లో సుప్రీంకోర్టు అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని చేసిన తీర్పు నేటికి కూడా అమలు కాలేదని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. గుజరాత్ హైకోర్టు అంగన్వాడీలను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలని ఇచ్చిన తీర్పు కూడా అమలుకు ఈ బడ్జెట్ ఎటువంటి ఖర్చు చేయలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర, సిఐటియు నగర అధ్యక్షులు ఎన్ మాధవకృష్ణ, పి బుజ్జి, పి రమేష్, తంజావూరు మురళి, అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు టి నాగరాజమ్మ, ప్రభావతి, నాయకులు రాజేశ్వరి, కల్పన, ఎల్లమ్మ, ప్రమీల, సుశీల, గోమతి, వరలక్ష్మి, గీత తదితరులు పాల్గొన్నారు. ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారులు చర్చలు జరిపి ఒప్పందాలకు సంబంధించినటువంటి జీవోలు ఇచ్చారు, ఒప్పంద కాపీలు ఇచ్చారు. కానీ వాటికి సంబంధించినటువంటి జీవోలు ఇచ్చే దాంట్లో చాలా అలసత్వం కనపడతా ఉంది. నాడు మేము పోరాటం చేస్తున్నటువంటి సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పెద్దలందరూ కూడా మా ధర్నాల దగ్గరకు వచ్చారు. మేము అధికారంలోకి వస్తే మీ సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పారు, గ్రాట్యుటీ ఇస్తామని చెప్పారు, వేతనం పెంచుతామని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు దాటుతున్నప్పటికీ ఈరోజు కూడా అంగన్వాడీల సమస్యల పట్ల కొంచెం కూడా ఆలోచన చేసేటటువంటి పని కూడా చేయడం లేదు. మేము అందుకనే ఈరోజు ధర్నాలు చేస్తూ ఉన్నాం. మేమేమి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేయటం లేదు. 5 ఏళ్లుగా 6 ఏళ్లుగా వేతనాలు పెరగలేదు. గత ప్రభుత్వం తెలంగాణ కంటే అదనంగా ఇస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పింది, ఎన్నికలు అయిపోయిన తర్వాత అంగన్వాడీ ఉద్యోగులు ఎవరో తెలియనట్టుగా వ్యవహరించేటటువంటి పని చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. 1,05,000 మంది ఈ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు, హెల్పర్లు. వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అంగన్వాడీలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మహిళలు. వేతనాలు పెరగట్లేదు, ఒకవైపున ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. విద్యా వైద్యం ఖర్చులు పెరిగినాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఆఖరికి చెత్త పన్నులు కూడా గత ప్రభుత్వం వేసింది, విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి. కానీ మా జీతాలు మాత్రం పెరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. 11,500తో ఎలా బ్రతకాలని మేము అడుగుతూ ఉన్నాం. ఆయాలకు అంతకంటే తక్కువ ఇచ్చే పని చేస్తూ ఉన్నారు, మినీలకు తక్కువ ఇచ్చే పని చేస్తూ ఉన్నారు. మినీ వర్కర్లు అన్నదాన్ని కూడా మెయిన్ వర్కర్లుగా మార్చే పని చేస్తామని చెప్పారు. సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. మేము మట్టి ఖర్చుల కోసం 20,000 అడిగితే 15,000 రూపాయలు జీవో ఇచ్చే పని చేశారు. గత ప్రభుత్వం చేసిన పని ఇదే, ఈ ప్రభుత్వం కూడా ఇదే ధోరణిలో పనిచేస్తూ ఉంది. అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు పెంచుతాము, మా ప్రభుత్వం వచ్చినాక మీకు న్యాయమైన కోరికలు తీరుస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఈరోజు దాన్ని తుంగలో కలిపి అంగన్వాడీ కార్యకర్తలు కనీసము మాట్లాడడానికి కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వటం లేదు. అంగన్వాడీ కార్యకర్తలు ప్రజల్లో ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేస్తూ ఉంది. అంగన్వాడీ పిల్లలకు కానీ గర్భిణీలకు కానీ బాలింతలకు కానీ ఎంతో సేవ చేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలను ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది సరైన పద్ధతి కాదు. ఏ ప్రభుత్వం అయితే దౌర్జన్యంగా పరిపాలించిందో అంగన్వాడీ కార్యకర్తల మీద ఏ మాత్రం విశ్వాసం లేకుండా వాళ్ళ దగ్గర పని చేయించుకొని వాళ్ళని ఏ విధంగా గాలికి వదిలేసిందో అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా చేస్తూ ఉంది. ఇదే విధంగా కానీ జరిగితే విజయవాడ చలో విజయవాడ కార్యక్రమము పెడతాము. అంగన్వాడీ కార్యకర్తలు మాకు జీతాలు పెరిగేంత వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. పలమనేరు మండలానికి చెందిన ఓ 10వ తరగతి విద్యార్థిని
బిడ్డకు జన్మనిచ్చి మృతి చెందడం చర్చనీయాంశమైంది. దీంతో పలమనేరు పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మానవ మృగాల పైశాచికత్వానికి బలైన అమాయకురాలి వివరాలు ఓసారి చూద్దాం. పలమనేరు రూరల్ మండలం టీ వడ్డూరు గ్రామానికి చెందిన సునీత 10వ తరగతి పెంగరగుంట గ్రామంలో చదువుకుంటోంది. తల్లిదండ్రులు పశువులను మేపుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. తండ్రి తాగుడుకు బానిసై కుటుంబాన్ని పోషించేవాడు కాదు. సునీత తన తల్లిదండ్రులకు 2వ సంతానం కాగా, 3 ఆడపిల్లల్లో సునీత 2వ సంతానం కాగా, మొదటి కుమార్తె కూడా ఇలాంటి వ్యవహారంలోనే మరణించినట్లుగా తెలుస్తోంది. సునీత స్కూలుకు సక్రమంగా వెళ్లకుండా పశువులను మేపుకుంటూ ఉండడంతో ఇంటి చుట్టుపక్కల వారు సునీతను శారీరకంగా వాడుకుని తల్లిని చేశారని ఆమె పెద్దనాన్న ఆరోపిస్తున్నారు. వారు ఎవరన్నది తెలియడం లేదు. అయితే కొందరిపై అనుమానం మాత్రం వ్యక్తం చేస్తున్నారు. కాగా 2 రోజుల క్రితం తనకు నొప్పులు వస్తోందని తెలుపగా బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి ఆసుపత్రి వర్గాలు సునీతను పరీక్షించి ఇక్కడ కాదు చిత్తూరు ఆసుపత్రికి తీసుకువెళ్లమని తెలిపారు. చిత్తూరు ఆసుపత్రి వర్గాలు చికిత్స చేసి ఓ మగబిడ్డను ప్రసవించిన తర్వాత సునీత కోమాలోకి వెళ్లిందని తెలిపారు. చిత్తూరు ఆసుపత్రి వారు వీరిని తిరుపతి ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ మాట్లాడి పంపించేశారు. కాగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చి మగబిడ్డను ప్రసవించి కన్నుమూసింది. సభ్య సమాజం తలదించుకునేలా ఉన్న ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాల్సి ఉంది. నమస్తే, నేను పెంగరగుంట హై స్కూల్ హెడ్ మాస్టర్. మా పాఠశాలలో అనుకోని జరిగింది ఇన్సిడెంట్. చాలా బాధాకరమైన విషయము. ఏమంటే సునీత అనే 10th క్లాస్ అమ్మాయి చనిపోయింది. కారణం ఏమంటే ఆ పాప ప్రెగ్నెంట్ రావడం వల్ల ఆ పాప పాఠశాలకి 9th క్లాస్ నుండి సరిగ్గా రావట్లేదు. అంటే ఇర్రెగ్యులరు. నెలకి 4 రోజులు 5 రోజులు వస్తుందంటే. వాళ్ళ పేరెంట్స్ చాలా పూరు. వాళ్ళ నాన్న ఏమి పట్టించుకోడంట ఇంటి విషయాలు. ఈ పాపే ఆవులు మేపి ఆవులు పితికి దాంతో జీవనం గడిపోయింది. వాళ్ళ అమ్మ కూడా హెల్త్ బాగాలేదు దానికి. ఈ విషయాన్ని కనుక్కుని ఎవరో ఆ పాపని బాగా షెడ్యూల్ చేసినట్టుగా ఉన్నారు. అన్యాయం చేసి ఉన్నారు ఆ పాపకి. ఈ పాప ప్రెగ్నెన్సీ అనే విషయము ఇటు స్కూల్లో కానీ అటు పేరెంట్స్ కానీ కనీసం పెంచిన అమ్మమ్మకి కానీ తెలియకుండా మేనేజ్ చేసి ఉండాలి. ఎలా అంటే ప్రతి నెల ఈ పీరియడ్స్ కోసం స్నానానికి వేడి నీళ్ళు పెట్టేదేమో నాప్కిన్స్ తీసుకెళ్ళేదంట బాత్రూమ్కి, కలిపేసుకునేదంట. వాళ్ళ అమ్మమ్మ కూడా ఈ లోపలికి పంపించలేదు, రప్పించుకునేది లేదు. అదేవిధంగా వీపు ఉద్యోగానికి కూడా పిలుచుకునేది లేదంట. నాకు సిగ్గు అనేసి తలుపేసుకునేదంట. అంటే ఎవరికి తెలియకుండా ఇన్ని రోజులు మేనేజ్ చేసింది ఆ పాప. ఇది చాలా బాధాకరమైన విషయము. 10th క్లాస్ చదివే ఉజ్వలమైన భవిష్యత్తు ఉండే అమ్మాయి చనిపోవడం అనేది చాలా శోచనీయ. పాఠశాలకే చాలా కష్టసాగిపోయిన విషయము. ఇది సార్ ఆ పాప సంబంధించి 9వ తరగతి నుండి పాఠశాలకి ఇర్రెగ్యులరే. ఏ క్లాస్ నుంచి? 9వ తరగతి. 6th క్లాస్ నుండి పాఠశాలకు వస్తుంది ఆ పాప. ఇక్కడ నుండి 6th నుండి చేరింది ఇక్కడ. కానీ 8th వరకు పర్వాలేదు, కానీ 9th క్లాస్ నుండి ఇర్రెగ్యులరు. అంటే నెలకి 4 రోజులు 5 రోజులు మాత్రం బడికి వస్తూ ఉంది. ఎందుకు ఈ విధంగా బడికి వస్తామని చెప్పి మేము ఎంక్వైరీ చేసినాము. తర్వాత తల్లిదండ్రులకు చెప్పమిచ్చినాము. మేమే సచివాలయం ద్వారా వాళ్ళ మహిళా పోలీసు వాళ్ళ ద్వారా ఇంటికి వెళ్ళి విచారించినాము. కానీ వాళ్ళు చెప్పిన విషయం ఏమంటే ఆవులు మేపడం ఒకటే. మేము బలవంతం చేయడం వల్ల ఒక లెటర్ కూడా డిక్లరేషన్ తీసుకున్నాం వాళ్ళ అమ్మ దగ్గర నుండి. ఇక మీరు మేము కరెక్ట్గా బండికి పంపిస్తాము, ఎందుకంటే 10th క్లాస్ పబ్లిక్ కాబట్టి అనేసి. కానీ ఆ లెటర్ తీసుకున్న తర్వాత కూడా యథాప్రకారమే సరిగా రావట్లేదు ఆ బడికి. సచివాలయం వాళ్ళు కనీసము వారానికి ఒకసారి పోతా ఉన్నాము. మేము వెళ్తూ ఉన్నాము ఆ పాప ఇంటికి పిలుచుకొచ్చేదానికి. వాళ్ళ అమ్మ ఎప్పుడు పిలుచుకొచ్చినా ఏడుస్తూ చెప్తా ఉంది, నాకు ఆరోగ్యం బాగలేదు, ఈ పాపే మమ్మల్ని సాగుతూ ఉంది, వాళ్ళని పట్టించుకోవడం లేదు, ఇంకో పాప ఉంది చెల్లె, వీళ్ళ చెల్లెని కూడా ఈమె సాగుతూ ఉంది అనేసి కారణం చెప్తా ఉంది. కాబట్టి దీనికన్నిటికీ మూల కారణము పేదరికమే అని నాకు అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ తాగుడు. వాళ్ళ నాన్న తాగుడు వల్ల సంసారమే సర్వనాశనం అయిపోయింది. ఆయన తాగుడు అలవాటు లేకుండా ఉండింటే కూతుర్లను బాగా సక్రమంగా సాకింటాడేమో, అది తెలియదు. కానీ ఈ తాగుడు వ్యసనం వల్లనే ఒక బంగారు భవిష్యత్తు ఉండే అమ్మాయి జీవితం పాడైపోయిందని నేను తెలియజేస్తా ఉన్నా. స్కూల్కి పుడుస్తామా, మేము ఇంటికాడ ఈ రోజు దావన్నా పని లేకన్నా మేము పని ఉంటే పని పుడుస్తామా. మా పిల్లలు పాప స్కూల్కి పోతుంది, పాప పని పుడుస్తుంది. మేము తర్వాత 6వ గంటకంతా పనికి వెళ్ళిపోతాం సార్. లేదు మీకేమో అనుమానం ఉందా? లేదు, మాకు ఎవరి పైన అనుమానం లేదు సార్. వాళ్ళ పైన ఆ పాప బిహేవియర్ ఎట్లుంటుంది అమ్మా? ఆ పాప అంత రీతి లేదు సార్. ఏదో
పూర్తి ఇక్కడే జరిగేది కష్టం వాళ్ళకి. అమ్మారు వాళ్ళు ఆ పాప 2 నెలలు స్కూల్ పోతా ఉండే, 2 నెలలు పనికి పోతా ఉండే, ఆవులు పోతా ఉంది, కూలి నెలలు కూడా చేసుకుంటా ఉంది. బిడ్డ మాకేమి వాళ్ళకి ఏం తెలియదు సార్. నా పేరు జయ మహాదేవ. కాబట్టి మేము రాలిగుట్ట వాళ్ళు నేను పనికి వెళ్ళిపోతా ఉంటాను. కాకపోతే 15 రోజులకు ఒకసారి ఇంటికి వస్తూ ఉంటా. 2 రోజులు ఉంటా, 3 రోజులు ఉంటా. పిల్లలకి ఏం కావాలో చూసేస్తా. పాప ఇంకేం కావాలా? పాప వచ్చి తమ్ముని కూతురు సార్. పాప పేరు? పాప పేరు సునీత. బేబీని అంటాము, మామూలుగా సునీత అని పిలుస్తాము. కాకపోతే ఆ పాప 10th స్కూల్కి పోతా ఉంది, చదువుకుంటా ఉంది. చదువు లేనప్పుడు వాళ్ళంతా కూడా కూలికి పోతా ఉంది. మాది జరుగుబాటు తక్కువ సార్ మాకు. కాబట్టి ఏందో కామాలో పసికిళ్ళు వచ్చింది అనేసి లావు ఎక్కిపోతా ఉంది. ఇవి మాకు తెలియదు సార్. మా ఇంట్లో ఉండి ఆడవాళ్ళకి తెలియదు. కాకపోతే పసికిలో కామాలోనే హాస్పిటల్ పిలుచుకొని పోయి మనం పొలం పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేపిస్తే అది అప్పుడు ఇవన్నీ ఏం తెలీదు. వాళ్ళు రక్తం తీసుకొని రక్త పరీక్ష చేసినారే కానీ ఈ డీటెయిల్ మాకు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చెప్పలేదు సార్. కాబట్టి మాత్రలు ఇచ్చినారు. 15 రోజుల తర్వాత మళ్ళీ రండి చెప్పినారు. సరే నేను 15 రోజులు వాడేసిపోతే అయ్యారు బలం అయిపోయింది సార్. బలం అయ్యే కాటికి మళ్ళీ బంగారుపాలెం వేసుకున్నాం. బంగారుపాలెంలో ఈడ అయ్యేలేదు, పెద్ద హాస్పిటల్ అయ్యేలేదు. చిత్తూరు పోయినా నేను రాయించినారు. చిత్తూరు పోయినాము. నిన్న పోయినాము. నిన్న ఈ మాటతో చెకప్ చేసి వాళ్ళు డాక్టర్లు 8వ నెల పాపకు మీరేం చేస్తూ ఉన్నారు నేను మమ్మల్ని అడిగినారు. మాకు తెలియదు సార్. ఈ పాప 10th స్కూల్కి పోతా ఉంది, చదువుకుంటా ఉంది, మాకు తెలీదు నేను చెప్పినాము. మళ్ళీ అటు నుంచి ఆపరేషన్ చేస్తే బిడ్డ బతుకుతుంది అని చెప్పినారు. సరే వాళ్ళు సైన్ చేయమంటే గ్యారెంటీ మేము చెప్పలేము, మీరు సైన్ చేయండి, కాబట్టి చేసే ప్రయత్నం మేము చేస్తామని చెప్పినారు సార్ వాళ్ళు. సరే సైన్ చేసినాము. రాత్రి 12 గంటలకు 7 అయ్యేలేదు. తిరుపతి రై హాస్పిటల్కి వేసుకోమన్నానని చెప్పినారు. వాళ్ళే అంబులెన్స్ పంపించినారు. బిడ్డని తల్లిని ఆపరేషన్ చేసి ఎత్తేసినారు. బిడ్డని ఎత్తుకొని పోయి ఐసీలో పెట్టినాము. ఏం బిడ్డ? మగ పిల్లలు సార్. పోతే అమ్మ సంగందోళనే పానమూలు వేసింది. కాకపోతే మీకు ఎవరి మీద డౌట్ ఉందా, అనుమానం ఉందా? ఉన్నది అనుమానం. 3 మీద ఉంది సార్. మాకు 3 మీద ఉంది సార్. మా ఊర్లో కంప్లైంట్ ఇచ్చినారా? కంప్లైంట్ అంటే ఎస్ఐ సార్ రమ్మన్నాడు. కాబట్టి వాళ్ళు డాడీ బిడ్డతో ఉన్నాడు, రాలేకపోయినాడు. ఈరోజు పోస్ట్ మార్టం గల ఆడే చేసి ఇస్తానని చెప్పినారు. నెక్స్ట్ టైం అంటే ఎస్ఐ సారు వాటికి తిరుపతి పోయినాడు. వాళ్ళ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీతో సంతకాలు తీసుకొని యాక్షన్ తీసుకుంటాము, వచ్చి ఇంక్వైరీ చేస్తాము, ఈయన టెస్ట్ చేస్తాము. మీ డౌట్ ఎవరి మీద ఉండే చెప్తే వాళ్ళని పట్టుకొని ఈయన టెస్ట్ చేసి వాళ్ళ కరీన టెస్ట్ మేము చేస్తాము, చూస్తాము, మీకు న్యాయం చేస్తానని చెప్పినారు సార్. ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షల రూపాయల చొప్పున 2 దాతలు వేరువేరుగా మొత్తం 20 లక్షల రూపాయలు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన వెంకటరమణ ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షల రూపాయలు సోమవారం విరాళంగా అందజేశారు. అలాగే తిరుపతికి చెందిన భక్తుడు సాధు పృథ్వీ ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. కాగా దాతలు సంబంధిత డీడీలను అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి తిరుమల అదనపు ఈవో క్యాంప్ కార్యాలయంలో సోమవారం అందజేశారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ఆదివారం హోం మినిస్టర్ వంగలపూడి అనిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం జరుగుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం చేసుకుని వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 50 రూపాయల క్యూ లైన్ను తొలగించి 250, 500 రూపాయల క్యూ లైన్లను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఉచిత ప్రసాదం, రవిక, పసుపు, కుంకుమ, దారాలు అందజేస్తున్నట్లు తెలిపారు. 11 పార్కింగ్ ప్రదేశాలను సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని అధికారుల సమన్వయంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి మరియు వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి
రాష్ట్రంలోనే కాదు పలు రాష్ట్రాల్లో అందరూ కూడా భక్తులు ఉంటారు, అందరికీ దర్శనం కావాలి, మనమే వచ్చి ఇబ్బంది కలిగించే పరిస్థితులు రాకూడదు. కాబట్టి దీన్ని కూడా భక్తులందరూ కూడా అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రథోత్సవం నియర్ బై సుమారుగా 11 ట్రాఫిక్ పాయింట్స్, ట్రాఫిక్ మనం ఆపేటట్టుగా అదే మనకి పార్కింగ్ ఏరియాస్, ప్రతి పార్కింగ్ ఏరియాలోని కూడా ఒక అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్ దగ్గర నుంచి కంపల్సరిగా ఒక అసిస్టెంట్ అందరూ ఉండేటట్టుగా విత్ మెడిసిన్, అదేవిధంగా స్ట్రక్చర్స్. మేము ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ప్రతిదీ ఎంత కూలంకషంగా ఎంత గ్రౌండ్ లెవెల్ వరకు ఆలోచించి మేము చేస్తున్నామని చెప్పడానికి మీకు ఈ విధంగా చెప్తున్నాం. వీటితో పాటు వచ్చిన భక్తులందరూ కూడా ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఏ దేవుడి దగ్గర ప్రసాదం గురించి ఆలోచిస్తాం. ఆ ప్రసాదం కూడా ఎక్కడో ప్రసాదం కౌంటర్లు వేరేగా పెట్టి మళ్ళా అక్కడికి వెళ్ళి అదంతా రద్దీ కాకుండా వేరే మీ కౌంటర్లు ఏర్పాటు చేసుకొని ప్రసాదం ప్రతి ఒక్క భక్తుడికి ఒక ప్రసాదం ఫ్రీగా ఇచ్చేటట్టుగా, ఇంతకు ముందు 15 రూపాయలు ఎంతో ఛార్జ్ చేసుకునే వాళ్ళు, అలాంటిది ఏం లేకుండా ఈసారి ఫ్రీగా లడ్డు ఇచ్చేటట్టుగా. అదే విధంగా మన కొత్త సాంప్రదాయం తెరలేపారు అన్ని రోజులు కూడా కొత్త సాంప్రదాయం తెరలేపారు మా సోదరులు ఎమ్మెల్యే గారు. వచ్చిన ప్రతి ఆడబిడ్డకి కూడా మా ఇంటికి వచ్చిన ఆడబిడ్డని మేము ఎలాగైతే సత్కరించి పంపించుకుంటామో తాంబూలం ఇచ్చి, అలాగే ఆలయానికి వచ్చిన ప్రతి ఆడబిడ్డకి కూడా ఒక బ్లౌజ్ పీసు, పసుపు కుంకుమ, గాజులు, థ్రెడ్ అన్ని కలిపి ఇవ్వడానికి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దానికి సిద్ధపడటం పెట్టుకున్నాము. ఒక సిస్టమ్ పెట్టుకున్నాము. ఆ సిస్టమ్ ని డిబేట్ చేయడానికి ఈ రేపు నేను వచ్చినా నా కుటుంబ సభ్యులు వచ్చినా కూడా డిబేట్ చేయడానికి లేదు. ఒక స్లాట్ బుక్ చేసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విఐపీస్ వచ్చారండి, మేము విఐపీ ఒక పాస్ అథారిటేటివ్ గా ఈవో గారు ఇస్తారు. ఆ ఇచ్చిన పాస్లు ఎన్ని ఉన్నాయో అంతమందికి దర్శనం అవుతుంది. ఇంతకు ముందు విషయాలన్నీ వద్దు, మళ్ళీ ఏమొచ్చినా మా వాళ్ళే మీరు అందరూ బ్లేమ్ చేస్తారులేండి, ఏమంటే మేమే కదా లోపల. పోలీసులకు సంబంధించి ఒక 3 డ్రోన్స్ ని ఆల్రెడీ టెంపుల్ వాళ్ళు ఒక 2 డ్రోన్స్, మేము ఒక డ్రోన్ కూడా పెట్టుకున్నాం. 2 డ్రోన్స్, అదే విధంగా సుమారుగా ఒక 300 వరకు సీసీ కెమెరాస్ ని, వీటన్నిటికీ కూడా ఇదే బిల్డింగ్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి 24/7 ఈ బ్రహ్మోత్సవాలు జరిగే ప్రతి రోజు కూడా 24/7 మానిటరింగ్ లో పెట్టుకుంటారు. మా వాళ్ళు కూడా ఒక 2 days బిఫోరే మళ్ళీ ఒకసారి ట్రయల్ రన్ కూడా వేస్తారు. ఎక్కడైనా నేరో పాయింట్స్ ఏదైనా ఉన్నాయా, ఎక్కడైనా జనాలందరూ కూడా క్లమ్సీగా ఉండే పరిస్థితులు, దాన్ని ఛాలెంజ్ తీసుకొని ఎగ్జాక్ట్లీ పెట్టుకొని మొత్తం బ్రహ్మాండంగా ఎక్కడ కూడా చిన్న చెత్త లేకుండా బ్రహ్మాండంగా నీట్ గా క్లీన్ గా దాన్ని చేసిన ఘనత ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటాం. రెండో పాయింట్, మనం బ్రహ్మాండంగా కనిపించాలి అని చెప్పిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు 25వ తేదీ సాయంత్రం 4:30 రాబోతున్నారు. అదంతా తెలిసిన విషయం, వాస్తవం. దీన్ని అడ్డం పెట్టుకొని ఏం చేశారు, మన రోడ్ అయితే మెయిన్ రోడ్ ఉందో దాన్ని కలెక్టర్ గారు, నేను, ఆర్డీఓ గారు, ఈఓ గారు అందరం కలిసి తిరిగి ఈ రోడ్డు కూడా మొత్తం తార్ రోడ్డు మొత్తం కలిసి స్కిట్ కాలేజ్ వరకు అవంతా కూడా బ్లాక్ టాపింగ్ రోడ్ అయిపోతుంది. బస్ స్టాప్ కూడా అడ్డంగా మధ్యలో పడింది, అది తీసి వెనక జరిపాం. మొత్తం ఇక్కడి నుంచి అక్కడ వరకు పామ్ ట్రీస్ పెట్టబోతున్నాం. అంటే ఒక మంచి లుక్ రావాలి. ఎవరు వచ్చినప్పుడు ఒక ప్రెస్ లో రాసినారు, ఏం రాశారు, ఏదో డబ్బు ఖర్చు పెడుతున్నారు, దీనికి ఎందుకు ఇంత అంత అని. డబ్బు పెట్టందే ఏది అమ్మడం కాదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. దేశంలో వామపక్ష పార్టీల పునరేకీకరణ ఎంతో అవసరమని, ఈ దేశానికి సమాజానికి మేలు జరుగుతుందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం చెప్పారు.
ఫిబ్రవరి 23వ తేదీన విజయవాడలోని ఎంబీ భవన్ ఆడిటోరియంలో 2 సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభ జరగనుంది. ఈ సందర్భంగా కార్యక్రమ గోడపత్రికలను తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయంగా, అంతర్జాతీయంగా కమ్యూనిస్టులు పీడిత ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారన్నారు. కమ్యూనిస్టు ఉద్యమంలో సూత్రబద్ధ చీలికలతో పాటు సూత్రరహిత చీలికలు కూడా జరిగాయని తెలిపారు. విప్లవోద్యమం బలహీనపడడానికి ఈ అవాంఛనీయ చీలికలు ఒక కారణంగా కనిపిస్తున్నాయన్నారు. వర్తమాన జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో విప్లవ సంస్థల మధ్య చీలికలను పాలకవర్గాలు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందన్నారు. దోపిడీ వర్గ శక్తుల మధ్య ఐక్యత, పీడిత వర్గ శక్తుల మధ్య చీలికలు సరికాదన్నారు. మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచన విధానం వెలుగులు భారతదేశంలో నూతన ప్రజాస్వామ్యక విప్లవ సాధనకే సాగే మార్గంలో 2 సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల విలీనం ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 23వ తేదీన జరిగే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విప్లవ శ్రేణులతో పాటు అభిమానులు, ప్రజాస్వామిక వాదులు కూడా హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు లోకేష్, కుడుం విజయ్ కుమార్, మోహన్, పీడీఎస్యు నాయకుడు ధనశేఖర్, ఏపీ ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు అరుణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. న్యూ డెమోక్రసీ పార్టీ 12 సంవత్సరాల ముందు విడిపోయినటువంటి శాఖ కూడా ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న విభాగాలు విలీనం జరిగి గత నెల డిసెంబర్లోనే విలీనం జరిగింది. దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రత్యేకంగా విలీన సభలో ప్రకటన తెలియజేయాలని చెప్పి ఈ నెల 23వ తేదీ విజయవాడలో సదస్సు జరుగుతుంది. ఆ సదస్సులో 2 శాఖల నుండి, 2 పార్టీల నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఐక్యతగా కమిటీని, విలీనమైనటువంటి కమిటీని ప్రకటించబోతున్నారు. ఈ సందర్భంగా 23వ తేదీన రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుండి 2 పార్టీలకు సంబంధించిన శ్రేణులు ఆ సదస్సుకు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా కమ్యూనిస్టులు ఐక్యంగా ఉండాలని జనం కోరుకుంటున్నారు. విడిపోవడం సమాజానికి, పార్టీకి నష్టం. ఐక్యంగా ఉండడమే కమ్యూనిస్టులకు అలాగే ఈ సమాజానికి లాభదాయకం అని చెప్పి అందరికీ తెలుసు. ఈరోజు ఇది ఈ ఘట్టం ఒక చరిత్రాత్మకమైనది. విడిపోయినటువంటి కమ్యూనిస్టులు ఐక్యం కావడం చాలా చరిత్రాత్మకమైనటువంటి విషయంగా తెలియజేస్తూ న్యూ డెమోక్రసీ ఇంతటితో ఆగకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని కమ్యూనిస్టు గ్రూపులను ఐక్యం చేయడానికి కార్యాచరణ పూనుకుంటున్నది. అది కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తిలోని ఎస్డీకే నగర్లో సోమవారం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సీనియర్ సిటిజన్లకు టెన్నిస్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ టోర్నమెంట్లో 55 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు గల సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేను శాలువతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ టోర్నమెంట్ జరుగుతుండడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వయోభారంతో సంబంధం లేకుండా టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. యువత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అదేవిధంగా శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలను వీక్షించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టెన్నిస్ టోర్నమెంట్ కార్యనిర్వాహకులు చంద్రశేఖర్, మునిలక్ష్మి, మోహన్, టీడీపీ నాయకులు చెంచయ్య నాయుడు, మిన్నల్ రవి, రవీంద్రనాథ్ రెడ్డి, నెమలూరు బుజ్జి, సుబ్బయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. 75 ఏళ్ల వయసు అంటే మరి చదవలేనటువంటి వయసు మా నార్మల్ వేలో అయితే, కానీ ఈ టెన్నిస్ అనేటువంటి ఈ గేమ్లో ఉన్నటువంటి మజా ఏమిటంటే ఆయన గేమ్ చూస్తే ఒక్కసారి సాయిరాం వీళ్ళిద్దరు ఛాంపియన్స్ 2 ఏళ్ళు ప్రారంభించబడింది. ఆరోగ్యంగా ఉంటే సమాజమే ఆరోగ్యంగా ఉంటుంది. లేకపోతే మాకు ఛేదస్థాలు పెరిగిపోయి ఇంట బయట కూడా చాలా ట్రబుల్ చేస్తాం. మెడికల్ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి, గవర్నమెంట్కి చాలా సేవ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఆరోగ్యశ్రీ అని అదని ఇదని మాకు చాలా పెట్టారు, చాలా డబ్బులు. And also when I was coming here, I was thinking about nice synthetic grounds, rather than having a mud ground, synthetic grounds and nice walking area. The next entire tournament I would like to sponsor and
ప్రజల గొప్పకృష్ణారెడ్డి గారు. సో జీవికే అంకల్ ఈజ్ అగైన్ రిలేటెడ్ టు మీ. జీవికే గారు, ఇంద్రాంటి అండ్ ఎవ్రీబడి ఆర్ లైక్ యువర్ ఫ్యామిలీ. అండ్ మా చిన్నాన్న గారు డాక్టర్ గంగాధర్ రెడ్డి, హీ వాజ్ ఐ స్పెషలిస్ట్ ఫ్రమ్ జీవితంలో ఏదో ఆ ప్రేమ అనేది ఎక్కడ ఇంటరాక్షన్ అనేది బిడ్డలతో మిస్ అవ్వడం అనేది ఈరోజు చూస్తూ ఉంటాం. దట్ ఈస్ దే. But I took care of my dad for 7 years because he had Parkinson's problem. I was like a small kid. So I really loved my dad and he was my best friend. So we used to sit and talk for hours together. A lot of things. తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దేశానికే రోల్ మోడల్గా నిలిచే విధంగా తెలంగాణలో కులగణన సర్వే చేపట్టామని పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. 42% రిజర్వేషన్ బడుగు బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించేలా చర్యలు తీసుకున్నామని, మార్చి మొదటి వారంలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ బిల్లుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కుల సర్వే నిర్వహించింది. ఆ కుల సర్వే కార్యాచరణ భవిష్యత్తులో చట్టం చేయబడి 42% బలహీన వర్గాలకు స్థానిక సంస్థలతో పాటుగా విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడానికి మార్చి మొదటి వారంలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. కేబినెట్ తీర్మానం అనంతరం సభలో చట్టరీత్యా చట్టం చేయబడుతుంది. తదనంతరం ప్రధానమంత్రి గారు, కేబినెట్, మిగతా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ చట్టానికి సహకరించి తమిళనాడు మాదిరిగా 69% జనాభాకు అనుగుణంగా, ఎందుకంటే మేము సాంకేతికంగా లెక్కలు తీసినాం కాబట్టి దాని ఆధారితంగా రిజర్వేషన్లను పెంచమని అడుగుతూ ఉన్నాం. సో తప్పకుండా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ మంత్రులు కానీ, నాయకత్వం అందరూ కూడా కలిసి ఈ దేశంలో మార్గదర్శకత్వంగా జరిగిన ఈ సర్వేను దేశవ్యాప్తంగా ప్రజలకు ఉండేటువంటి ఒక మార్గదర్శకత్వంగా ఉండే ఈ యొక్క సర్వే తెలంగాణలో 42% బీసీలకు రిజర్వేషన్లకు కల్పించే ప్రక్రియకు ఆ భగవంతుడు సహకరించాలని ఏడుకొండల వారిని ప్రార్థించుకుంటూ, ఏడుకొండల వారు తప్పకుండా ఆ దిశలో తెలంగాణ చేపట్టిన కార్యక్రమానికి నిండు ఆశీర్వచనం ఇచ్చి బలహీన వర్గాల సంక్షేమము, ఆలోచన, వాళ్ళ అభివృద్ధి కొరకు కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తా ఉన్నాం. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్ కు రేణిగుంట విమానాశ్రయంలో అధికారులు సాదర స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనార్థం ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి సోమవారం మధ్యాహ్నం ఆయన చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు. బీజేపీ నాయకులు కోల ఆనంద్, సామంచి శ్రీనివాస్ ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ నాయకులు సామంచి శ్రీనివాస్, కోల ఆనంద్లు శాలువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆదివారం రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. మంత్రి రాక సందర్భంగా దక్షిణ గోపురం వద్ద శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో టి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డిలు వేద పండితులతో స్వాగతం పలికారు. ఆలయంలో ఏర్పాట్లను అడుగడుగునా పరిశీలించారు. ఆమెకు ఈవో టి బాపిరెడ్డి, ఈఈ మురళీధర్ రెడ్డిలు వివరించారు. శాసనసభ్యులు సుధీర్ రెడ్డి మంత్రికి ప్రతి ఏడాది నిధులు, అలంకారాలు, లైటింగ్, భోజనం ఏర్పాట్ల గురించి వివరించారు. అలాగే క్యూలైన్లను ప్రత్యేకంగా మంత్రి పరిశీలించారు. ఆమెతో పాటు రంగినేని చెంచయ్య నాయుడు, గాలి పుష్పావతి, కృష్ణ యాదవ్, సుబ్రహ్మణ్యం రెడ్డి, మిన్నవి తదితరులు పాల్గొన్నారు. తొట్టంబేడు మండలం సిడిపిఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలియజేశారు. తొట్టంబేడు మండలంలోని సిడిపిఓ కార్యాలయం వద్ద సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. గ్రాట్యువిటీ ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలి, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు గురవయ్య మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్నప్పటికీ అంగన్వాడీల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ధర్నాలకు దిగుతామన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు రేవతి, మాధవి, సుమతి, వెంకటరమణ, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. దఫాలు చర్చలు జరిపిన తర్వాత వాళ్ళకు ఒక మినిట్స్ కాపీ అనేది ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఆ మినిట్స్ కాపీలో వాళ్ళ న్యాయమైన డిమాండ్లతో పాటు గ్రాడ్యుయేట్ మట్టి ఖర్చులకు ఇస్తామని చెప్పేసి ఆ రోజు గత ప్రభుత్వం ఒప్పుకునింది. ఆ ప్రభుత్వం అంగన్వాడీ సమస్యల పరిష్కారం విఫలమైంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ న్యాయమైన డిమాండ్లతో పాటు గ్రాడ్యుయేట్ అదేవిధంగా మట్టి ఖర్చులకు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అయితే ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వాళ్ళ సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదు. వాడ దాటేదాకా వాడమల్లన్నా, వాడ దాటాక బోడిమల్లన్నట్టుగా ఈ రోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. సరైన పద్ధతి కాదు.
ఇచ్చిన మాట నిలబెట్టుకొని వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు వాళ్ళ గ్రాడ్యుయేట్ అర్హులని చెప్పి ప్రకటించింది. కాబట్టి కోర్టు చెప్పింది కాబట్టి కోర్టు తీర్పును కూడా ఈ రోజు అమలు చేసే పరిస్థితి లేదు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే రాష్ట్రం రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో మాఘమాసం సోమవారం నాడు శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో మాఘమాసం సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనైశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. మృత్యుంజయ స్వామివారి అభిషేక సేవను ఈ సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్టుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. టెంపుల్ కనెక్ట్ సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల అంతర్జాతీయ దేవాలయాల కన్వెన్షన్ అండ్ ఎక్స్పో కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పాల్గొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్. దేవాలయాల నిర్వహణలో ఉత్తమ పద్ధతులను తెలియజేసే ప్రత్యేక జ్ఞానపంచన కార్యక్రమంలో నిపుణుల నేతృత్వంలో చర్చలు, ప్రదర్శనలు, మాస్టర్ క్లాసులు, టెంపుల్ ట్యాక్స్. శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేలా టీటీడీ అడుగులు వేయడం శుభపరిణామం. తిరుమల శ్రీవారి సేవలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి, సమ్మెకాలపు ఒప్పందాలను తక్షణం అమలు చేయాలి. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తల ధర్నా. మృగాళ్ల పైశాచికత్వం, ప్రసవించిన విద్యార్థిని మృతి. పలమనేరు మండలంలో 10వ తరగతి విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చి మృతి చెందిన ఉదంతం. శ్రీకాళహస్తేశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, అధికారులకు దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.